హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ద్య బ్లాగ్స్ 405. మొన్న పార్ట్ 1 అయితే రిలీజ్ చేశాను కదా, తిరుమల పార్ట్ 1 అయితే. ఇప్పుడైతే మేము తిరుపతికి వచ్చేసామండి. సెకండ్ ఎక్కడికి వెళ్ళానో చెప్తానని చెప్పాను కదా, ఎక్కడికి లేదండి, జూ పార్క్ అయితే వచ్చేసాను. చాలామందికి తెలుసుంటుంది, ఇది చాలా పెద్దదన్నమాట. అన్ని రకాల జంతువులు అయితే ఇక్కడ ఉంటాయి. చాలా సూపర్గా అయితే ఉంది. మేము మార్నింగ్ అయితే 6 o'clock వచ్చేసాము. అయితే ఏం జరిగింది, 6 o'clock అయితే వచ్చేసాము దర్శనం అయిపోగా. ఇంకైతే ఓపెన్ చేయలేదు. తర్వాత మేమైతే 9 o'clock దాకా అక్కడే ఉన్నామన్నమాట. అంటే దాని ముందైతే రెస్టారెంట్ ఉంది, సో అక్కడే అయితే ఉన్నాం మేము. అక్కడే ఉండి 9 o'clock దాకా అయితే ఉండి ఓపెన్ చేసిన తర్వాత అయితే వచ్చాము. ఇలా అందరికీ టికెట్స్ అయితే తీసేసుకున్నాము. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ టికెట్స్ తీసుకోవాలి. అయితే మా బాబుకి అయితే ఇవ్వలేదన్నమాట టికెట్, ఎందుకంటే చిన్న పిల్లోడు అని చెప్పేసి ఇవ్వలేదు. ఇంక అందులో మాకందరికీ అయితే ఇలాగ హ్యాండ్కి అయితే ఎల్లో బ్యాండ్స్కి అయితే కట్టారండి. జంగల్ అని చెప్పి వచ్చిందనమాట. అంటే తప్పిపోకుండా అని అనుకుంటారేమో, కాదు. మనకైతే అక్కడ వెహికల్స్ ఉన్నాయి, బ్యాటరీ వెహికల్స్, బగ్గీ అంటారనమాట. అవైతే మనల్ని ఎక్కించుకుంటారనమాట. ఆ బ్యాండ్ చేతికుంటే మనం ఎక్కడైనా దిగి అవి ఎక్కేసి ఇంకా వాళ్ళే చూపిస్తారు. మొత్తం పార్క్ మొత్తం చూపిస్తున్నారు. సూపర్గా అయితే ఉందండి. చాలా 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 అంటే బాగుంది. నేనైతే ఫస్ట్ టైము నా లైఫ్లో నేనైతే ఇవి చూడడం ఫస్ట్ టైం అనమాట. అన్ని రకాల పక్షులు, నెమళ్ళు అన్నీ ఉన్నాయండి. సూపర్గా ఉన్నాయి. చూస్తున్నారా, మనము అసలు చూడలేము కదా, ఇట్లాంటివి అయితే మనం చాలా రేర్గా చూస్తుంటాము. నేనైతే చాలా ఎగ్జైట్ అయ్యానండి. అంటే నా వయసుకే ఇలా అనిపిస్తే ఇంకా చిన్నపిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను నా లైఫ్లో ఇంత వయసు వచ్చి కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట జూ పార్కు. నాకే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మా అత్తమ్మ కూడా చిన్నపిల్ల అయిపోయింది అనమాట ఆ టైంకి. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఫస్ట్ టైం కదా ఇవన్నీ చూడడం అయితే. చూడండి, నెమలి చూడండి, మనము చాలా అసలు చూడలేము, రేర్గా కూడా కాదు, అసలు చూడలేము. కొండల మధ్యలో అసలు జంగల్ పార్క్ అనేది సూపర్గా ఉంది. ఇవి వచ్చేసి జింకలు, చాలా చాలా రకాలైతే ఉన్నాయన్నమాట ఇక్కడ. మా పిల్లలు కూడా అయితే చాలా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. తర్వాత మేము ఇలా బస్సు ఎక్కేసామన్నమాట. ఇది వచ్చేసి పార్క్ లోపల చిన్న అడవి చుట్టూ కంచేసేసారనమాట. అంటే ఇక్కడ క్రూర మృగాలు అంటే సింహము, చూసారా, సింహము ఉంటుందని ఇట్లాగ కంచేసేసారు, బయటికి రాకుండా చుట్టూ అయితే వేసేసారు. ఇంకా వాటి లోపలికి మనల్ని బస్సులో తీసుకెళ్తున్నారు. బస్సుకు కూడా ఇలా గ్రిల్స్ అనేవి వచ్చున్నాయన్నమాట. మనకు కూడా ఎలాంటి ప్రమాదం లేకుండా అయితే ఇక్కడ చూస్తున్నారు. నాకైతే సింహాన్ని అంత దగ్గర నుంచి చూస్తుంటే అసలు హార్ట్ బీట్ అనేది ఎంత రేంజ్లో ఉందంటే, బస్సులో అసలు నేను కూర్చోలేదంటే నమ్మండి. చాలా అంటే చాలా హ్యాపీ. చూసారా, అవి చూస్తుంటే ఎలా ఉన్నాయంటే, మీకు ఫోటోలో సరిగ్గా అర్థం కావట్లేదు, కానీ దగ్గర నుంచి అలా చూస్తుంటే భారీ ఆకారం ఏదో